గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడగడ గడలాడాలి నీలి ఎజెండా గర్జనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా. అందరికీ నమస్కారం. నా పేరు భారతి నాయుడు, టీడీపీ బీసీ సాధికార సమితి రాజంపేట రిప్రజెంటేటివ్ అండ్ స్పోక్స్ పర్సన్ అండి. ఈ రోజు ఇక్కడ మహానాడు కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం మే 27 అంటే ఈ రోజు 28, 29 ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రం మొత్తం నలుమూలలా ఉండే ప్రజలంతా వచ్చి అంగరంగ వైభవంగా పసుపు సైనికులు చేసుకునే పసుపు జాతర. ఈ కార్యక్రమం ఎందుకు మెయిన్ గా చేపడతారంటే పార్టీ వచ్చి 44 సంవత్సరాలు అవుతుంది. 1982 సంవత్సరం నుంచి 83 నుంచి ఈ పసుపు జాతర అంటే మన మహానాడు కార్యక్రమం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకుంటారు. ఎందుకంటే ఈ పార్టీ స్థాపకులైన నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకను అతి ఘనంగా 3 రోజులు అతి వైభవంగా జరుపుకుంటారు మన పసుపు సైనికులు. అలాంటి ఈ కార్యక్రమంలో భాగంగా నేను కూడా ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కడప జిల్లాకు సంబంధించి ఇక్కడ మన మహానాడు కార్యక్రమం ఈ 3 రోజులు చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో నేను కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడము, నేను కూడా ఈ జాతరలో ఒక పసుపు సైనికులు లాగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో నాతో పాటు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మహానాడు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జై షాజహాన్ బాషా గారు, జై హింద్. నమస్తే అండి. మరి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం, మాది బండాలంక పల్లెటూరు గ్రామం అండి. ఎప్పుడూ కూడా మా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో, అది అమలాపురం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పార్లమెంటు నియోజకవర్గం కలిపి ఎలక్షన్ టైంలో ఎప్పుడు పోలింగ్ బూత్ల కాడ బ్యాలెట్ పెట్లు ఎడగొట్టినప్పుడు లెక్కింపు జరుగుతున్నప్పుడు బండాలంక పెట్లు ఎప్పుడు వస్తే ఆ ఇప్పినప్పుడు వెంటనే అది ఏది వస్తుందో అయితే అక్కడ ఆ పార్టీ నెగ్గుతుందని ఎప్పటి నుంచో ఉన్నటువంటి నానుడి అది ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతుందండి. ఒక పక్క వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మందిని మాలాంటి 82 నుంచి అదే పార్టీ అదే జెండాలో పట్టుకుని జెండా పట్టుకుని తిరుగుతున్న మాలాంటి వ్యక్తుల్ని ఏదో రకంగా వాళ్ళని లోపరుచుకోవాలని రకరకాల కుట్రలు, అలాగే మా కుటుంబాల మీద కూడా దాడి చేయాలనేటువంటి సంకల్పం, ప్రాణభయం కూడా పట్టుకుందాం మేము తిరగడానికి భయవేసి. అలాగే తిరిగి ఓట్లు తెచ్చుకుని ఇవాళకైతే రేపైనా మన ప్రభుత్వం వస్తుంది, మనకి సమస్యలు తీరుతాయి, ఏమైనా సరే మళ్ళీ మనం చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అందరం హ్యాపీగా బతుకుతామని ఊరుకు చూసామండి. ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల, అందరి దయ వల్ల మొత్తం అందరూ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో 175 నియోజకవర్గాలకి 151 సీట్లు, 164 సీట్లు మొత్తం ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంటామండి. ఇప్పుడు మాకు ఏ భయం లేదు, నిర్భయంగా రోడ్డు మీద తిరుగుతున్నామండి. ఇది వరకు బిక్కుమంటే తిరిగి వాళ్ళండి. ఎందుకంటే ఏ టైంని ఎవడేం చేస్తాడో మమ్మల్ని జైలులో ఇరికిస్తాడో లేనిపోలేని చెప్పి ఇరికిస్తున్నామండి. ఇప్పుడు జరిగేది అదే అని చేతండి. ఇప్పుడు హ్యాపీగా ఉంటామండి. ఈ మహానాడు కూడా తొలి రోజు చాలా సక్సెస్ఫుల్ అయిందండి. రేపు ఎల్లుండి కూడా సక్సెస్ కావాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. నా పేరు బీరక వీరభద్రరావు, బండార్లంక మురిలమ్మ గుడి సెంటర్. మాది బండార్లంక పట్టు చీరల షోరూమ్, శ్రీ పూర్ణిమ పట్టు శారీస్ అండి. మేము బస్సులో వచ్చామండి. మా ఎమ్మెల్యే గారు మాకు బస్సు సౌకర్యం కల్పించారు. అక్కడి నుంచే మా ఎమ్మెల్యే గారు 570 కిలోమీటర్లు వచ్చి సార్. ఆయన ఎమ్మెల్యే గారు మాకు ఏసీ బస్సు ఏర్పాటు చేసి చక్కటి సదుపాయాలు ఎక్కడికక్కడ తిన్నారా తాగారా అని అడుగుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చాలా మంచిగా చేశారండి. దానివల్ల రాగలిగాం. అదే సార్. మరి నా పేరు బీరక వీరభద్రరావు, బండార్లంక. ఓకే అండి, థ్యాంక్ యూ. వల్లా శ్రీనివాసులు, టీడీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. హిందువులు సంక్రాంతి ఏ విధంగా పండుగ చేసుకుంటారో అదేవిధంగా ముస్లింస్ రంజాన్ ఏ విధంగా పండుగ చేసుకుంటారో, క్రైస్తవులు ఏ విధంగా క్రిస్మస్ చేసుకుంటారో, 3 మతాలు కలగలిపితే తెలుగుదేశం మహానాడు పండుగ ఈరోజు కడప కట్ట
లో మహానాడు పెట్టడం మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. కడప జిల్లా వాసిగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో విధ్వంస పాలన, దుర్మార్గ పాలన, గూండా పాలన, అరాచక పాలన, రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఇసుక మాఫియా, మైల్ మాఫియా, మద్యము, రకరకాల ప్రజలను పీడించి చెత్త పైన పల్లేసి చెత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. వీళ్ళన్ని దృష్టిలో పెట్టుకొని దళితుల పైన దాడులు జరిగాయి, క్షత్రియుల పైన దాడులు జరిగాయి, ముస్లింల దాడులు జరిగాయి. అన్ని వర్గాల ప్రజానికం హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఈ యొక్క ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా కలుకొని అవిశ్రాంత పోరాట యోధుడు, పీడిత వర్గాల ఆశాజ్యోతి, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రన్న పాలన అందిస్తారని రాష్ట్ర ప్రజానికం అందరూ చంద్రబాబు గారిని ఈ రోజు ముఖ్యమంత్రిగా మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రం సుభిక్షంగా ఉంది, సంతోషంగా ఉంది, ప్రజలందరికీ మంచి పాలన అందిస్తా ఉన్నాడు. ఈ రోజు రాష్ట్రంలో ఇసుక ఫ్రీ అయిపోయింది, మద్యము నాణ్యమైన మద్యం తక్కువ ధరలుగా ఇచ్చారు. వాట్సాప్ గవర్నర్లు ఎన్నో పాలన సంక్షేమాలను తీసుకొచ్చి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి, అదేవిధంగా యువ నాయకుడు యువకులను స్థాపించి ఈ రోజు యువకులకు ఆదర్శంగా నిలుస్తూ మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కడప గడ్డ నుంచి ఒకటే సవాల్ ఇస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి రాబోయే 29లో నీకు 11 సీట్లు పోయి నీ పులివెందులు కూడా ఓడిస్తాం, జిల్లాలో 10 సీట్లు మేమే గెలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నగరికల్లు మండలం గుళ్ళపల్లి నుంచి మహానాడు సభకి అక్కడ నుంచి ఒక వెహికల్ చేసుకొని మహానాడు సభకు వచ్చాం. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, నారా లోకేష్ బాబు పిలుపు మేరకు కడపలో మహానాడు జరపడం అతి ఉత్సాహంగా ఉందని మేము కార్యకర్తలం, నాయకులం వచ్చాం. మేము ఇక్కడ ఏర్పాట్లు బాగా చేశారు. మహానాడు అంటేనే రుచికి వంటలు చేయటంలో మహానాడు ఎప్పుడూ తక్కువ చేయలేదు. ఫుడ్ విషయంలో కానీ దేనిలో అయినా కూడా మహానాడు విజయవంతం, సక్సెస్ చేస్తున్నారు. ఎప్పుడు కార్యక్రమ ఎమ్మెల్యేలు మన ఎంపీ గారు, నర్సరావుపేట ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారు, మన సత్తెనపల్లి నియోజకవర్గం కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ మహానాడుకి హాజరై ఉత్సాహంగా కార్యకర్తల్ని మొత్తాన్ని నియోజకవర్గం నుంచి పల్నాడు జిల్లా నుంచి నర్సరావుపేట పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ నుంచి ఎంపీ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం ఉత్సాహంగా కార్యకర్తలు మహానాడుకు ఇచ్చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మాది కొండేపి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం. మేము మా యొక్క మండలం నుంచి చాలామంది కార్యకర్తలు రావడం జరిగింది. ఈరోజు కడప నగరంలో ఈ యొక్క కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ మహానాడు 43వ మహానాడు కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మహానాడు కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఇక్కడ జరగడం అనేది చాలా ప్రత్యేకమైన ఇది. ఎందుకంటే ఇక్కడ ఈ కడప గడ్డ మా అడ్డ అనే నినాదంతో గత గవర్నమెంట్లో వాళ్ళు ఎంతో అరాచకం సృష్టించినప్పుడు ఈ రోజు ఈ కడప గడ్డ మీద వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది టీడీపీ శ్రేణులతోటి ఇక్కడ కలకల్లాడుతుంది. చాలా సంతోషమైన విషయం. ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఒక కబందాస్తాల నుంచి బయటకు వచ్చి గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డాం. ఈ రోజు మొట్టమొదటి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుపుకుంటున్న ఈ మహానాడు కార్యక్రమాన్ని ఇక్కడ కడప గడ్డ మీద పెట్టడం కూడా చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు వేలాది మంది కార్యకర్తలు కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద నమ్మకంతో, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నా పేరు సిర్ల ప్రభాకర్ రావు,
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మా శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారు ఈరోజు నేను ఒక దళితుడిగా నాకు రాష్ట్రంలో ఒక గుర్తింపునిచ్చి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి నాకు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో మా నియోజకవర్గం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా నియోజకవర్గంలో మా పేదల పట్ల చిత్తశుద్ధి మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నసి మేము చాలా సంతోషిస్తున్నాము. అదేగా గతంలో 2018-2019 సంవత్సరంలో విదేశీ విద్య స్కాలర్షిప్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే విధానంలో మరి అంబేద్కర్ ఓవర్సీస్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ విద్యను పెట్టడం చాలా దుర్మార్గము. అలాగే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీలు అందరూ కూడా ఖండించాము. అలాగే గుంటూరులో కూడాను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మేము కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మేము దీక్ష చేస్తాము. ఆయన మాకు స్పందించలేదు. సజ్జల రామకృష్ణ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ మమ్మల్ని తరిమి కొట్టారు. మేము అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని కలవడం జరిగింది. అప్పట్లో మాకు హామీ ఇవ్వడం జరిగింది. నేను ఈ రోజు కార్యకర్తగా మన ప్రభుత్వం మన విదేశీ విద్యను అంబేద్కర్ ఓవర్సీస్ విదేశాలను పెట్టారు. మరి అలాగే గతంలో 2018-2019-20 బ్యాచ్ని కూడాను ఆ విదేశీ విద్యలు చదువుకునే పిల్లలు చాలా అప్పులు చేసి బాధతో చాలా బాధపడుతున్నారు. వాళ్ళ చదువులు పూర్తవుతున్నాయి. వాటికి కూడాను మీరు స్కాలర్షిప్ను మంజూరు చేసి ఈ పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విదేశీ విద్య స్కాలర్షిప్ను మంజూరు చేస్తారని మీ ఈ టీవీ ప్రకారం మీ టీవీ తరఫున మేము అభ్యర్థిస్తూ ప్రభుత్వం కంటే వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. శ్రీకాకుళం జిల్లా మిలియాపూడి మండలం నుంచి వస్తున్నాం మేము. నా పేరు సలాన్ మోహన్ రావు. నేను 3 times ఎంపీపీ చేశాను మిలియాపూడి మండలానికి. ఈవేళ పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు నాయకత్వంలో మేము శ్రీకాకుళం నుంచి ఇక్కడ రావడం జరిగింది. మాకు కూడా కడపలో ఇక్కడ చేయడం మహానాడు చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. ఇది కేవలం కార్యకర్తల పార్టీ. ఈ కార్యకర్తల కోసం నాయకులు ఎంత చేసినా తక్కువనేసి మా అభిప్రాయం. ఈవేళ రాష్ట్రం ఈ 5 సంవత్సరాలు చాలా అనుకూల పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు సామాన్యుడి నుంచి బిజినెస్ పీపుల్ అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా ఉన్నారు. ఈ పార్టీని ఒక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కంటిన్యూ అయితే డెవలప్మెంట్ కానీ యువతకి ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ అన్ని రకాలుగా నారా చంద్రబాబు నాయకత్వం ముఖ్యమంత్రులుగా ఉండాలని మా కార్యకర్తలు అందరూ కూడా అసలు కోరిక. ఈవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే సామాన్యమైన కారు. వీళ్ళు ఎన్నో కష్టాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళ వర్కర్స్ పెట్టిన ఇబ్బందులు గ్రామాల్లో ఎదుర్కొని ఎన్నో కేసులు రౌడీ సీట్లు 302 ఎన్నో శాఖ తలవక్క కంట ఎదిరించి పోరాడి వీళ్ళ పార్టీ అధికారం తీసుకురావడానికి ముఖ్య కారకులు నారా చంద్రబాబు నాయుడు. అలాగే యువనేత నారా లోకేష్ గారి తాలూకా యోగా పాదయాత్ర ఎంత అవసరం ఎంత ముఖ్యమో కార్యకర్త ధైర్య సాహసాలు పార్టీకి గెలుపు కూడా అంత దోహదపడ్డాయన్నమాట. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే పార్టీ కార్యకర్తలకి లీడర్లు ఎంత చేసినా తక్కువని చెప్తాను నేను. వెన్నెముకలాంటి ఈ పార్టీ కార్యకర్తల కోసం వెల్ఫేర్ కోసం ముఖ్యమంత్రి గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ ఎవరైనా సరే మా జిల్లా నుంచి వాళ్ళకి కంటికి రెప్పలాగా చూడాలని నా కోరిక. మీ అందరికి కూడా పాత్రికేయులకు ఇక్కడికి వచ్చేసినందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, తెలుగుదేశం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.